గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకును అమరుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. చాలా మంది ఆఫీస్కి రావట్లేదు సార్. వేరే దగ్గర జాబ్ ఎదుర్కొంటున్నారు. కేదార్నాథ్, ఐఎమ్ సారీ కేదార్నాథ్. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయ్ పేరు గుర్తుంచుకోపోవడం నాదే తప్పు. నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయావు. నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్. పర్టికులర్ గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా నువ్వు డబ్బు వచ్చిందంటావు కానీ వాడద్దంటావు. పోనీ ఆస్తులు ఏమన్నా అమ్ముదామంటే అందులో ఫామ్ హౌస్ అమ్మద్దంటావు. వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు ఏమైందిరా నీకు? ఏదైనా దూరం అవుతుంటే గాని దాని వాల్యూ తెలియడం లేదురా. తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది. తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది. ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ హౌస్ లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారా. దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంబుద్ధి కావట్లేదురా. పర్లేదులేరా, ఇంకా 10 days టైం ఉంది కదా. ఇంతకీ నీ సంధ్యను ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి. తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని టెన్షన్ గా ఉందిరా. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్. ఎక్స్క్యూజ్ మీ, అది ఎలా కన్వే చేయాలో ఏంట్రా ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది, వదిలేసి. ఏంటి డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయం వేసిందా? భయం అనేది మనకంటే బలవంతులను చూస్తే వస్తుంది, నిన్ను చూసి కాదు. రై, ఆ బలుపే కాస్త తగ్గించుకో, లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తారు. నీ ఫ్రెండ్ కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయించు, అక్కడ ఈజీ అవుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు మరుగుతాయి. అన్నిటికీ ఆన్సర్ చెప్తావేంటి? పద. నువ్వు టోటల్ గా మారిపోయావురా. ఒకప్పుడు నువ్వు గొడవ పడుతుంటే నేను ఆపేవాడిని, ఇప్పుడు నువ్వు. హలో. ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి 15 గంటలైంది. ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా, అసలు ఎలా ఉందని కూడా ఫోన్ చేయరా? ఐఎమ్ సారీ, ఐ థాట్ యూ మస్ట్ బి వెరీ బిజీ. రే ఫ్రీనా? వై? లంచ్ కి కలుద్దామా? వై నాట్? ఏమన్నా పనుందా నాతో? పనుంటే తప్ప కలవరా నన్ను? అరే, ఐఎమ్ డామ్ షూర్ షీఈస్ గోయింగ్ టు ప్రపోజ్ యూ టుమారో. Hey, nothing like that. ప్రేమ అంటే నమ్మకం లేని నువ్వే లవ్ లో పడితే తనెందుకు పడదు? Oh baby, I'm in love. Oh girl, I'm shining like a star above. Right now I'm feeling like you're making me crazy 'cause I'm falling in love. నా గురించి అంతా నిజం చెప్పేయాలనుకుంటున్నాను. నో డిస్కషన్, దట్స్ ఇట్. ఏయ్, తను వచ్చేసింది. బాయ్. సంధ్య, యాక్చువల్ గా నేను... ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు సంధ్య? చెప్పండి, ఎందుకు అర్జెంట్ గా కలవాలని అన్నిసార్లు ఫోన్ చేశారు? ఆవేశంలో ఏదో చిన్న గొడవ జరుగుండొచ్చు, కానీ ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుని బాధపడుతున్నాడు.
హీ లవ్స్ యూ సో మచ్. ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా మీ గురించే ఆలోచిస్తుంటాడు. ఊర్లో అన్ని కోట్ల ఆస్తున్నా మీకోసం వచ్చేసాడు. ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడం మీ అదృష్టం. ఐ ఫీల్ జెలస్ ఆఫ్ యూ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీడి గురించా? నా పేరు చెప్పి దీన్ని వాడేసావా? వీడికి అమ్మాయి అంటే ఆనందం, లవ్ అంటే ఎంటర్టైన్మెంట్, రిలేషన్షిప్ అంటే అవసరం. వీడికి కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుండదు, కానీ అదే 10 ఏళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచ్చలు మాత్రం గుర్తుంటాయి. అవసరం ఉంటే అర్ధరాత్రైనా ఫోన్ చేస్తాడు. వీడి పని అవ్వగానే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అమ్మాయి బోర్ కొట్టగానే దూరంగా పెట్టడానికి వీడికో దిక్కుమాల ఫిలాసఫీ ఉంది. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ఫీలింగ్స్ ఉండకూడదు, ఫ్రీ బర్డ్ లా ఉండాలి, నో హుకప్స్, నో స్ట్రింగ్స్. ఇలాంటి మెచ్యూర్డ్ సోది చెప్పి అందరినీ వాడుకుని వదిలేస్తాడు. వీడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మానం పోయినా కనీసం మనశ్శాంతైనా మిగులుతుంది. సంధ్య ఆగు. ఒక అమ్మాయికి తాళి కట్టించుకోవడం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా? నువ్వు డబ్బు కంటే బంధాలకే విలువిస్తావనుకున్నాను. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావనుకున్నాను. నీకు ప్రేమ అంటే గౌరవం అనుకున్నాను. ఐ హేట్ యు. హాయ్ చందు. తాతయ్య అమ్మా సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య. హలో, నేనే జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఎదురుగానే ఉన్నాడు, మాట్లాడండి. హలో, ఎలా ఉన్నానన్నా? సంధ్య బాగుందా? చెప్పవలసిన అవసరం లేదనుకున్నానురా. నువ్వు జీవితాంతం మమ్మల్ని కోరుకున్నావు కాబట్టే నిజం చెప్పావు. లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయి ఉండేవాడివి కదా. నన్ను క్షమించు తాతయ్య అని అన్నావు చూడు, అదేరా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం. సంధ్య వల్లే నాకు ఈ లైఫ్, రిలేషన్షిప్స్, మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి. అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య, కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది. తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా. కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదురా. ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరమయ్యాను. దూరమయ్యానని బాధపడ్డానే కాని దగ్గర అవటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను. ఆమె రాలేనంటే వదిలేశాను. అదే 4-5 సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా. మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే ఎవళ్ళు మాత్రం వద్దనుకుంటారా. నేను చేసిన పొరపాటు నువ్వు చేయకపోదు. నీ గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను. మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు. శ్రీరామనవమికి ఇంకా 15 రోజులు టైం ఉంది. నువ్వు సంధ్యతో ఎలాగైనా రావాలి. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు. ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. హాయ్ సంధ్య, 2 days నుంచి ఏమైపోయావు? ఫోన్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు. కిడ్స్ కూడా ఇండియా నుంచి ఆల్రెడీ వచ్చేసారు. స్పాన్సర్స్ కోసమే ట్రై చేస్తున్నాను. డోంట్ వరీ,
స్పాన్సర్ దొరికాడు. 2 days బ్యాక్ తనే వచ్చి స్పాన్సర్ చేస్తా అన్నాడు. నిన్న మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ ఆన్ 1 కండిషన్, తను కూడా మీతో పాటు టూర్కి వస్తా అన్నాడు. దానిలో మనకేం అభ్యంతరం లేదని ఓకే చెప్పాను. యా, యూ కెన్ సెండ్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్. ప్లీజ్. ఆ పిల్లల లాస్ట్ విషెస్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఇట్స్ ఓకే అండి. లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు. బై ది వే, షీ ఈజ్ సంధ్య. హాయ్. హాయ్. రియలీ? హలో సంధ్య. వెళ్దామా? చిల్డ్రన్ డాక్టర్ ఇంకా రాలేదు అంకుల్. డాక్టరా? ఎవరు? నేనే, డాక్టర్ కామరాజ్, మినిస్టర్ రికమెండేషన్. అయ్యో, నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్. మిమ్మల్ని ఎలా మర్చిపోతానా? నాన్న లేదు, నాయనమ్మ లేదు. ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? అది మొన్న 8 మందిని సెలెక్ట్ చేసి లిస్ట్ ఇచ్చాను. ఏమైంది? వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు నాన్న. అంటే రిజెక్టెడా? వీళ్ళ బతుక్కి నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా? అది కాదు నాన్న. ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లిళ్ళు అవ్వని చెప్పండి. అంటే నీతో పెళ్లి కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నాన్న. నేనేం చేయను చెప్పు. అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా? మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మండపం దొరుకుతుంది కానీ పెళ్లికుతో దొరకదురా జప్ప. ఇదిగో చెప్తున్నా, 24 hours లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకొచ్చింది చెప్తా. వాళ్ళు పండగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు. అర్థమైందా? చిచ్చి, మంచికి వాల్యూ లేకుండా పోయింది. ఛ! సంధ్య, ఓ కమ్. వీణెక్కడో చూసినట్టుందే. హలో నాన్న, వీడియో అయినా ఓకే కదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విండో ఏంటి విండో? విండో కాదు, నాకు ఫస్ట్ సీట్ కావాలి. విండో కాదు నాన్న, వీడియోస్ ఓకేనా అంటున్నా. నీ ఏజ్ కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది, కొంచెం అర్థం చేసుకోనన్నా. నాకు అర్థమైందే పిచ్చి మొహ, నీకే అర్థం కావట్లేదు. ఐ డోంట్ వాంట్ విండో, ఐ వాంట్ ఫస్ట్ సీట్. ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. ఎవడే ముసలాడు? ఏం మాట్లాడుతున్నావు? నాకు వినపడలేదు అనుకున్నావా? అంటే నాన్న నేను అంటుంది. నాకు అర్థమైంది, నువ్వు అంటున్నదంటో నాకు అర్థమైంది. అంటుంది విండోస్ కాదండి, విడోస్. విన్నారా? మొత్తం కాన్వర్సేషన్. నాకు ఇష్టం లేదే, నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఫస్ట్ వాళ్ళు కావాలి. ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్. తప్పదా నాన్న? ఎస్. మీకు పెళ్ళైందా సార్? లేదండి. తొందరపడి చేసుకోకండి, ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీస్. ఓహో, తప్పుగా అనుకోకండి, మీ గురించి కాదు. ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా? ఈవిడ పెళ్ళైన మరుక్షణం నుంచి నన్ను బతికిలా ఆడుకుని బ్యాంకులా వాడుకుని 5 నెలలు తిరగకముందే విడాకుల పేరు చెప్పి 5 కోట్లు కాజేసింది సార్. ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్. అయినా ఇది ఆఫ్టర్ ఆల్ ప్లేయర్ సార్. దీని వెనకాల పెద్ద కోచ్ గారు ఉన్నాడు, వాడు ఆడిస్తున్నాడు సార్ ఈ నాటకం అంతా. మరి వాడిని ఎందుకు వదిలేశారు? వాడిని వదిలేశారా? వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గంట 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 తాగేస్తారు. వాడికి అదే కరెక్ట్.